తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి నందకిషోర్ రెడ్డి గారు, అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, నాగదోషాలకి సంబంధించి దేవాలయాల గురించి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. అంటే జాతకం చూపించుకునేటప్పుడు నాగదోషం ఉందని చెప్తూ ఉంటారు కొంతమందికి, అలాగే సర్పశాపం ఉందని చెప్పి సర్పదోషాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎటువంటి క్షేత్రానికి వెళ్తే నివారణ అవుతుంది? సాధారణంగా కూడా అంటే శాస్త్ర ప్రమాణికంగా మేము రీసెర్చ్ చేసిన ఈ 36,000 దేవాలయాల్లో మాకు కనిపించింది ఏంటి అంటే సర్పాకారంలో 3 క్షేత్రాలు మన దక్షిణ భారతదేశంలో ఉన్నాయండి. మన దక్షిణ భారతదేశంలో సర్పాకారము ఇది ప్రతి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. సర్పం యొక్క తల వచ్చి నాగర్కోయిల్లో ఉందండి. తమిళనాడులోని నాగర్కోయిల్ నాగరాజ టెంపుల్లో తల, ఆ మధ్య నడుం భాగం వచ్చేసరికి మన్నార్శాలలో ఉంది, కేరళలోనే మన్నార్శాలలో. తోక భాగం వచ్చేసరికి పాంబు మనలో ఉంది. సో ఇంకొక విధంగా కూడా చెప్పాలి అంటే రాహుశాంతులు జరగాలన్నా, సర్పదోష నివారణ జరగాలన్నా, సర్పానికి సంబంధించినవి ఏమన్నా యాన్సిస్టర్స్ కర్సులు ఉన్నా, యాన్సిస్టర్స్ సిన్స్ ఉన్నా ఈ 3 క్షేత్రాల్లోనే చేసుకోవాలండి. ఇది శాస్త్ర ప్రమాణంగా మనం చేసుకోవాల్సిన క్షేత్రాలు ఏమైనా ఉన్నాయంటే ఇదే. ఎందుకు అంటే ఈ పాము ఆకారం అనేది, ఈ తల అనేది అక్కడ, నడుము అనేది మన్నార్శాల, తోక అనేది పాము మనకట్టు మన. ఈ తల భాగం వచ్చేసరికి నాగర్కోయిల్. ఈ నాగర్కోయిల్లో సర్పదోషాలకు సంబంధించిన వాళ్ళు, వెన్నుముక సమస్య ఉన్నవాళ్ళు, సర్పాన్ని తల రూపంలో మీకు ఎక్కడన్నా దోషాలు అంటే మీరు పాత దోషాల్లో ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యేవాళ్ళండి, వివాహం ఆలస్యం అయ్యేవాళ్ళు కానీ, ఫైనాన్షియల్ బ్లాకేజ్ వాళ్ళకి మీ జాతకంలో మీకు విపరీతమైన యోగాన్ని ఇస్తుంటాయి, జీవితంలోకి వచ్చేసరికి మీకు ఆ ఫలితం అనేది అందదు. మన యోగం ఉండి ఫలితం ఎందుకు అందలేదు అంటే అక్కడెక్కడో దగ్గర నాగదోషం, సర్పదోషం అనేది ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా నాగర్కోయిల్కి వెళ్ళి ఆ పూజలు చేయించడం వల్ల, సర్పబలి పూజలు వీటికి అన్నిటికీ కూడా ప్రాంతాల విధంగా ఆ పూజలు చేయించడం వల్ల ఆ యాన్సిస్టర్ సిన్స్ అనేది అక్కడ కట్ అవుతాయండి. సో ఈ ప్రదేశాల్లో లైవ్ సర్పెంట్ ఎనర్జీ సెంటర్స్ అంటారు వీటిని దేవాలయాలు అనే దానికన్నా లైవ్ సర్పెంట్. ఇక్కడ మీకు విగ్రహాలు, చెక్కబడిన విగ్రహాలు ఇలాంటి వీటికన్నా లైవ్ స్నేక్స్ ఉంటాయండి ఇక్కడ. వాటికే ఆరాధన, మీరు చేసే ఆరాధన డైరెక్ట్గా వాటికి వెళ్ళే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఇది. ఈ నాగర్కోయిల్ దగ్గరికి వచ్చేసరికి మీకు అడ్రస్ వచ్చి నాగర్కోయిల్ కన్యాకుమారి దగ్గర ఉంటుందండి. దాంట్లో నాగరాజ టెంపుల్, ఆరుల్మిగు శ్రీ నాగరాజ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో మీరు ఇక్కడ పరిహారాలు ఇవన్నీ కూడా ఈ నాగక్షేత్రాల్లో సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఈ పెద్ద పూజలు అనేవి చేయరండి. అంటే సర్పబలి మామూలుగా అయితే సామూహికంగా కూడా చేస్తారు. సామూహికంగా కాకుండా ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి విడిగా చేయించుకోవాలి. అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాలి. ఇది నాగర్కోయిల్. ఫస్ట్ మీరు యాత్ర ఎలా స్టార్ట్ చేయాలంటే నాగర్కోయిల్లో స్టార్ట్ చేయాలి. తర్వాత రెండో దగ్గరికి వచ్చేసరికి మన్నార్శాల గురించి మనం ఇంత మునుపు ఒకటి చేసాము, మళ్ళీ చెప్తున్నా. మన్నార్శాల టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా 3 రోజుల ముందు నుంచి కూడా నాన్ వెజ్ తినకుండా, నెగిటివ్ థాట్ లేకుండా, కనీసం ఇంట్లో ఫైట్ కూడా జరగకూడదండి. ఏమాత్రం ఈ 3 ఇవిగా నియమాలు కానీ లేకపోతే మీరు ఆ టెంపుల్కి వెళ్ళి రాగానే వెంటనే ఫీవర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మన్నార్శాలలో మీరు చేయాల్సిన ఏదైనా ఉంటే సర్పబలి పూజ అని చేస్తారు. తర్వాత రాహు శాంతి, రాహు పరివర్తన చెందే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే మన్నార్శాల. 30,000 నాగశిలలున్న ఏకైక ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది మన్నార్శాల. 30,000 నాగశిలలున్న ప్రదేశం. ఇక్కడ లైవ్ స్నేక్స్ మన పక్కనే తిరుగుతుంటాయండి. మనతో పాటే మన పక్కనే దాదాపుగా ఇది ఒక టెంపుల్ గా ఉండదు, ఒక పెద్ద వనం లాగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్దవి. ఇక్కడ ఇంకొక తమాషా ఏంటంటే ఇక్కడ ఏదో నాగరాజుని వాళ్ళ అక్క, వాళ్ళ అన్న అని మనకు చూపిస్తారు చిన్న చిన్న ఆలయాలు, ఉపదేవుళ్ళు లాగా. మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ ఏమైనా శిలలు ఉన్నాయా అంటాం, కానీ అక్కడ శిలలు ఉండవు.
కేవలం ఒక పై నుంచి కింద దాకా ఒక మూత ఉంటుంది, కింద మాత్రం చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో లైవ్ స్నేక్ ఉంటుంది. వాటిని అలా పరిచయం చేస్తారు. వాటికి అలా పరిచయం చేసి అవి లైవ్ గా ఉంటాయి అక్కడ. మీకు ఏదో విగ్రహాలు సప్త నాగ కన్యకలు ఇవన్నీ కూడా ఏదో విగ్రహాలు చేసేసి విగ్రహాలు అక్కడ పెట్టి కొలవడం కాదు. నిజమైన పాముల్ని కొలిసే ప్రదేశం ఏదన్నా ఉందంటే మన్నార్షాల. ఇక్కడ మన్నార్షాల్లో కూడా ఏంటంటే ఇక్కడ టెంపుల్ ప్రీస్ట్ కూడా హెడ్ కూడా ఒక ముసలావిడ ఉంటారండి. ఆమె అక్కడ హెడ్. అక్కడ మన సమస్యలు ఏదున్నా కూడా మనం అక్కడికి వెళ్ళి మనం హిందీలో కానీ రాసిస్తే అండి వాళ్ళు ఏం చేస్తారు అంటే మలయాళంలోకి రాసి అమ్మవారి దగ్గర ఇస్తారు. ఆమె అది చదివి నేరుగా నాగరాజు గారిని ఆరాధించి ఆమె అక్కడికక్కడే ఒక ప్రశ్నలాగా ఏదైతే మనం కుకీ సుబ్రహ్మణ్య స్వామి చెప్పామో స్వామి పూజారి ఒంట్లోకి వచ్చి మాట్లాడతాడనో ఈమె ఒంట్లో 24 గంటలు 365 రోజులు నాగరాజు స్వామి ఉంటారండి అమ్మవారికి. సో ఆమె డైరెక్ట్గా భగవంతుడే మనకు భక్తుడికి సొల్యూషన్ ఇచ్చే ప్లేస్ కూడా మన్నార్షాల. సో మీరు ప్రాబ్లం చెప్పంగానే ఆమె వెంటనే పసుపు కానీ ఇంకేదైనా విభూది కానీ వెంటనే ఆమె అక్కడ ఇస్తారండి మన ప్రాబ్లంని బట్టి. అది ఇంటికి తీసుకొని వచ్చి 11 రోజుల నుంచి 30 రోజులు మీరు వాడడం వల్ల మీకు ఉపశమనం కాదు, టోటల్గా దాంట్లో నుంచి బయటకు వస్తారు. సో ఇవి ఆగస్టు సెప్టెంబర్ దాకా ఈ క్షేత్రాల్లో ఎక్కడ కూడా సర్పబలి పూజలు అని జరగవు. సర్పబలి పూజలు అంటే ఎవరన్నా వంశంలో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఆ కర్స్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళందరూ కూడా చేయించుకోవాల్సిన ప్రదేశం ఏదైనా ఉందంటే మన్నార్షాల. ఇది వచ్చి యాన్సిస్టర్స్ సిన్స్ పాపాలకి. తర్వాత యాన్సిస్టర్స్ కర్స్ అని ఉంటుంది. వీటికి తోక భాగంలోకి వచ్చేసరికి పాంబు మన కట్టు మన కరెక్ట్గా మన్నార్షాల నుంచి 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో మీరు చూస్తే పాంబు మన కట్టు మన ఎక్కడైతే 5 తలల పాము వాసుకి ఇప్పటికీ లైవ్గా ఉందో, నేను మళ్ళీ చెప్తున్నా అండి, ప్రత్యక్షంగా ఉందో ఆ ప్రదేశమే పాము మన కట్టు మన. ఒకసారి ఇక్కడ ఇంతకుముందు మనం చేసాం. ఇక్కడ ఎక్కడ విగ్రహాలు శిలలు ఇలాంటివి ఉండవండి. నిజమైన 5 తలల పాము అంటే 5 తలల పామే ఉంటుంది అక్కడ. సో ఇది మనకు చాలా దూరం, ఒక 100 మీటర్స్ దూరంలో పెడతారండి. 100 మీటర్స్ దూరంలో ఒక దీపం వెలిగిస్తారు. మనం కూడా 100 మీటర్స్ దూరం నుంచే చూడాలి ఆ పామును. కానీ ఆ పాము మనల్ని చూస్తూ ఉంటుంది వాసుకి. మీరు పోయి అక్కడ నిలబడి అక్కడ ప్రార్థన చేసి మీరు వచ్చేయడం అంతే. సో అక్కడ ఉండే పూజారులకి వాళ్ళకి మనకు 100 మీటర్స్ దూరం ఉంటుంది. మన శ్వాస ఉశ్వాసాలు కూడా వాళ్ళకి తగలకూడదండి. ఏమాత్రం మనం మన శ్వాస నిశ్వాసాలు వాళ్ళ దగ్గర వాళ్ళు చనిపోతారు. అంత పవిత్రంగా అంత పవర్ఫుల్ గా ఉంటారు వాళ్ళు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మనకు ఒక 200 మీటర్స్ దూరంలో నిలబడి ఉంటారు. వాళ్ళ మూమెంట్స్ అన్ని మనకు కనిపిస్తుంటాయి. మనకు అమ్మవారి ఆశీర్వాదం అంటారు. సో అమ్మవారి ఆశీర్వాదం అన్నప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. మనం చాలా దూరంగా 200 మీటర్లు అవతల పక్క నిలబడి మనం ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఆడ పూజలకి దేనికన్నా ఇస్తారండి. సో ఇక్కడికి వచ్చేసరికి అది కరెక్ట్గా సాయంత్రం 6 అయ్యేసరికి వాసుకి ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వస్తుంది. పామే వస్తుంది ఆ టైంలో. ఆ పాము వచ్చే ప్రదేశంలో కూడా మళ్ళీ దీపం పెడతారు. ఆ దీపం పెట్టి అది ఒక ఎనర్జీ పాయింట్. అక్కడ కూడా మళ్ళీ మీరు ధ్యానం చేయాలి. సో సాయంత్రం 6 కాగానే ఈ ప్రాంతం అంతా వాసుకి సంచరిస్తూ ఉంటుంది. వాసుకితో పాటు 10,000 నాగులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. 10,000 నాగులు పై చిలుకు. సో వీటిల్లో ఆ జనాలకి ఎవ్వరికి కూడా ఇంతవరకు ఒక స్నేక్ బైట్ జరగలేదు, ఏమీ జరగలేదండి. అక్కడ తిరుగుతూనే ఉంటాయి పాము. సో దాని తర్వాత అక్కడే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద వాసుకి ధ్యానం చేసే ప్రదేశం అది. ఆ ధ్యానం చేసే ప్రాంతం దగ్గర మీరు నిలబడి రాహుశాంతి పూజలు అనేది ఆ చెట్టు కిందే చేస్తారు. రాహుశాంతి కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ చెట్టు కింద నిలబడి రాహుశాంతి చేయించుకోవాలి. దీని తర్వాత గుడికి ఎదురుగ్గా దాదాపుగా ఈ సర్పబలి పూజ చేసే గుడి ఇంకోటి ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా మీరు పూజలు వ్రతాలు అనగానే విపరీతమైన మంత్రోచ్చారణ వాయిద్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ సర్పాన్ని ఎప్పుడైతే మీరు ఆరాధించేటప్పుడు నిశ్శబ్దానికి ఉన్న శక్తిని మీరు అనుభవించాలి అంటే ఈ సర్పబలి పూజ పాంబు మనలో చేయించాలండి. పాంబు మనకట్టు మన అనేది ఎవరికి పనికొస్తుంది అంటే యాన్సిస్టర్స్ కర్స్ ఉన్న వాళ్ళకి, పూర్వీకుల శాపాలు ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి ఒక ఏజ్ రాగానే ఒక్కొక్క ప్యాటర్న్ చెప్పాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కరెక్ట్గా
9 నెలలు ప్రెగ్నెన్సీతో ఉండి, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు వచ్చిన ఎగ్జాంపుల్. డెలివరీ అయ్యే టైంలో 1 అవర్ ముందు మైగ్రేన్ తలనొప్పి వచ్చి తల్లి చనిపోవడం, బిడ్డ బతకడం, ఇలాంటి ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి. వివాహం అయితే డివోర్సులు కావడం, ఇవన్నీ. ఈ ప్యాటర్న్ తప్పించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ పాంబు మనకట్టుకెళ్ళి వాళ్ళు చేయాల్సిన పూజ ఏదన్నా ఉందంటే సర్పబలి పూజ. ఈ సర్పబలి పూజ ఆగస్టు 27 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు 2 నెలలు ఎవరు చేయరు, 2 నెలల తర్వాత చేస్తారు. తర్వాత ఆశ్లేష నక్షత్రం రోజు చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్. ఇక్కడ వచ్చి పూజలు. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ వాసుకి టెంకాయ నూనెతో అభిషేకం చేస్తారండి. వాసుకి టెంకాయ నూనెతో అభిషేకం చేసి ఆ అభిషేకాన్ని మనకిస్తారు. కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె ఎలా తాగాలి అంటే నాలుకకి టచ్ కాకుండా తాగాలి. మీరు నాలుక పైకెత్తి ఇలా లోపలికి వేసుకోవాలి. ఇది ఆచారం. ఏ మాత్రం నాలుక టచ్ అయినా మనకు బాగా లేకుండా వస్తుంది. నాలుక అనేది టచ్ కాకూడదు. సో ఈ ప్రక్రియ నాలుక కింద వేసుకోవాలి. నాలుక కింద వేసుకుంటే మీకు ఆ దోషం మీ బాడీలో వెన్నుముకలో అయితే ఏదైతే ఉంటుందో, సర్పాకారం వెన్నుముకలోనే ఉంటాయి మనకు సంబంధించినవన్నీ, ఆ వెన్నుముకలో ఉన్న దోషం అనేది నివారణ చెందుతుంది. సో ఇలాంటి ఆచారాలన్నీ కూడా ఈ సర్పక్షేత్రాల్లో మాత్రమే జరుగుతాయండి. కాబట్టి ఈ సర్పానికి సంబంధించిన వాళ్ళు ఏది చేయాలన్నా అథెంటిక్గా మన సౌత్ ఇండియాలో ఈ 3 క్షేత్రాలు దర్శిస్తే, నాగర్కోయిల్, మన్నార్శాల, పాంబు మనకట్టు. మన 2 days 3 days పెట్టుకోవాలి సార్. ఎలా వెళ్ళాలి? ట్రిప్ ఎలా? జనరల్ గా ఇక్కడ నుంచి ఫ్లై అయ్యే వాళ్ళందరూ కూడా తిరువనంతపురంకి వెళ్తే, తిరువనంతపురం నుంచి ఒక 30 కిలోమీటర్స్ నాగర్కోయిల్ అండి. సో అక్కడి నుంచి మళ్ళీ ఒక 120 కిలోమీటర్స్ 3 to 4 hours జర్నీ మన్నార్శాల. మన్నార్శాల నుంచి మళ్ళీ ఒక 80 కిలోమీటర్లు పాంబు మనకట్టు మన. సో ఈ పాంబు మనకట్టు మన అనేది ఒక సినిమాటిక్ గా ఉంటుందండి మీకు ప్లేస్ కూడా. సో పెద్ద పెద్ద కట్టడాలు, ఆ తర్వాత లైవ్ స్నేక్స్, చాలా బాగుంటుంది. సో ఈ 3 అథెంటిక్ 3 days ప్లాన్ చేస్తే సరిపోతుంది. ఈ 3 వాటిల్లో కూడా ఏ ఒక్క క్షేత్రంలో మనకు పూజ జరిగినా చాలు. లేదా అవకాశం ఉన్న వాళ్ళు 3 చేయించుకున్నా హ్యాపీ. ప్రతి చోట మనకు ఉండడానికి అంత సౌకర్యం, అకామిడేషన్స్ అన్ని బాగానే ఉంటాయి సార్. పాంబు మనకట్టు మన దగ్గరకు వచ్చేసరికి నాగర్కోయిల్ అయితే టెంపుల్ కి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే వసతి సౌకర్యాలు ఉన్నాయి. మన్నార్శాల దగ్గరకు వచ్చేసరికి మన్నార్శాల ఎదురుగ్గానే మనకి ఈ టెంపుల్ కూడా ఉంటుంది. మన గెస్ట్ హౌస్లు అన్నీ ఉంటాయండి. మన్నార్శాలకు వెళ్ళిన వాళ్ళు ఇంకొక టెంపుల్ కూడా చూడొచ్చు. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో చెంగనూరు మహాదేవ టెంపుల్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రతి 3-4 నెలలకు ఒకసారి పార్వతీదేవికి కట్టిన తెల్లని వస్త్రం ఎర్రగా మారుతుందండి. శంకరాచార్యులు కూడా ఈ టెంపుల్కి వెళ్ళి, అది చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి. పార్వతీదేవి లైవ్ ఎనర్జీ ఇప్పటికీ మన దక్షిణ భారతదేశాన్ని ఎక్కడైనా ఉంది అంటే ఆ చెంగనూరు మహాదేవ టెంపుల్. సో ఆ టెంపుల్లో మీరు అక్కడికి వెళ్ళి తీర్థం తీసుకున్న ఈ ఫెమినైన్ వాళ్ళకందరికీ కూడా ఫెమినైన్ ఎనర్జీ ఇచ్చే ప్రదేశం పార్వతీ అమ్మవారు. ఆ 3 రోజులు వాళ్ళ టెంపుల్ ఆలయం మూసేసి 4వ రోజుకి స్నానాలు చేయిస్తారండి. ఈ స్నానం చేసేటప్పుడు కొన్ని లక్షల మంది స్త్రీలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళు ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం ఈ మెనిస్ట్రియల్ ఇబ్బందులు పడే వాళ్ళందరికీ, మెనోపాస్లు ఇవన్నీ పడే వాళ్ళందరికీ కూడా అది పెద్ద రిలీఫ్ అండి అది. సో ఈ క్షేత్రాన్ని కూడా కవర్ చేసుకోవాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ ఇది. చాలా మంది ఇలాగే జాతకాలు చూపించుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫాస్ట్ రిలీఫ్, పర్మనెంట్ రిలీఫ్ కావాలంటే గనక కానీ ఈ క్షేత్రాలు మీరు అనుకున్నప్పుడు వెళ్ళే ప్రదేశాలు కావండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంటి దగ్గర బయలుదేరి ఆ క్షేత్రం దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అభ్యంతరాలు, అవరోధాలు మీ వెంటనే నీడలాగా ఉంటాయి. వీటిని అధిగమించి వజ్ర సంకల్పంతో మీరు వెళ్ళగలిగితేనే ఈ ప్రదేశాల్లో పూజలు చేయించుకోగలరు. ఇప్పుడు చెప్పే మాట ఇది. అక్కడ స్వామి అనుగ్రహం ఉండాల్సిందే ఖచ్చితంగా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.